తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. నర్సింగ్ కళాశాల విద్యార్థులకు పెను ప్రమాదం తప్పింది. నర్సింగ్ విద్యార్థులు పరీక్షలు రాసేందుకు కళాశాలకు వెళ్తుండగా వారి బస్ అగ్ని ప్రమాదానికి గురైంది. ఈ ఘటన బాపట్ల జిల్లా చెరుకుపల్లి మండలం గోడవల్లి వద్ద జాతీయ రహదారిపై జరిగింది. రేపల్ల IREF విద్యా సంస్థకు చెందిన బస్సులో విద్యార్థులు పరీక్షలు రాసేందుకు గుంటూరుకు వెళ్తుండగా విద్యుత్ ఆఘాతంతో బస్ నుంచి మంటలు చెలరేగాయి. ముందుగానే పొగను గుర్తించి విద్యార్థులు బస్సు నుంచి దిగిపోయారు. దీంతో పెను ప్రమాదం తప్పింది. విశాఖపట్నంలోని ITI జంక్షన్ దగ్గర ఆర్టీసీ బస్పై గుర్తు తెలియని వ్యక్తి కెమికల్తో దాడి చేయడం కలకలం రేపింది. శుక్రవారం రాత్రి 10 గంటల సమయంలో ఆర్టీసీ బస్ విశాఖ నుంచి గిడిజాల బయలుదేరింది. కంచరపాలెం ITI జంక్షన్ దగ్గరకు వచ్చేసరికి గుర్తు తెలియని వ్యక్తి బస్పై కెమికల్ పోసి పరారయ్యాడు. ఈ ఘటనలో 3 మహిళా ప్రయాణికులపై కెమికల్ పట్టడంతో బాధితులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న కంచరపాలెం పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దాడికి కారణాలపై ఆరా తీశారు. నిందితుడి కోసం స్థానికంగా ఉన్న సీసీ కెమెరాల ఫుటేజ్ ని పోలీసులు పరిశీలిస్తున్నారు. గుంటూరు జిల్లా నాగార్జున యూనివర్సిటీలో జరిగిన రిషితేశ్వరి ఆత్మహత్య కేసును జిల్లా ప్రత్యేక కోర్టు కొట్టివేసింది. ప్రాసిక్యూషన్ నేరాన్ని రుజువు చేయలేకపోయారని కోర్టు అభిప్రాయపడి కేసును కొట్టివేస్తున్నట్లు ప్రకటించింది. 30 మందికి పైనే సాక్షులను విచారించిన తర్వాత కోర్టు ఇలాంటి తీర్పు ఇవ్వడం బాధాకరమని రిషితేశ్వరి తరపు న్యాయవాది వై కోటేశ్వరరావు అన్నారు. ఈ తీర్పును హైకోర్టులో అప్పీలు చేయనున్నట్లు తెలిపారు. అటు సంచలనం కోసమే అప్పట్లో కేసును తప్పుదోవ పట్టించారని నిందితుల తరపు న్యాయవాది మహతి శంకర్ అన్నారు. ఎవరు ముఖ్యంగా అందులో పేర్కొన్నటువంటి ముద్దాయిలు ఎవరు ఏ విధంగా వేధించారో, ఇబ్బందులు పెట్టారో, మానసిక వ్యధకి ఇక బ్రతకటమే అవసరం లేదనుకునే ఒక నిర్ధారణకి రిషితేశ్వరి రావడానికి ఎవరెవరు ఏ విధంగా ప్రోద్బలం చేశారో అందులో డైరీలో చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. అలాగే తాను తన తల్లిదండ్రులకి, తండ్రికి తల్లికి ఫోన్ల ద్వారాను నోటి మాటల ద్వారాను అనేక సందర్భాల్లో ఎవరెవరు ఏ విధంగా తనను వేధించారో, బాధలకు గురి చేశారో స్పష్టంగా చెబుతూ వచ్చింది. ఆ చెప్పిన విషయాలు కూడా తల్లిదండ్రులు ఇద్దరు కూడా కోర్టులో న్యాయస్థానం ఎదుట చాలా స్పష్టంగా చెప్పారు. వాళ్ళ వాంగ్మూలాలు ఇచ్చారు. ఈ కేసులో చాలా విపులంగా 30 మందికి పైగా సాక్ష్యాలు చెప్పారు. అలాగే డాక్యుమెంట్స్ మార్క్ చేశారు, MOS కూడా మార్క్ చేశారు. చాలా పకడ్బందీగా కేసు విచారణ జరిగింది. విచారణ జరిగిన తర్వాత ఆర్గ్యుమెంట్స్ కూడా చాలా విపులంగా ఆ కేసులో స్పెషల్ పీపీగా నేను, అసిస్టెంట్ స్పెషల్ పీపీగా మల్లికార్జునరావు చాలా విపులంగా ఆర్గ్యుమెంట్స్ చాలా విపులంగా చెప్పాము. అందుకు అవసరమైనటువంటి సుప్రీంకోర్టు, హైకోర్టు జడ్జిమెంట్స్ కూడా ఉదహరించాము. ఇవన్నీ కూడా చేశాము. ఈ కేసులో తప్పనిసరిగా కన్విక్షన్ వస్తుందని, న్యాయం జరుగుతుందని, రిషితేశ్వరి మరణానికి కారకులైన వాళ్ళని శిక్షిస్తారని కోర్టు వారు మేము గట్టి అభిప్రాయంతో ఉన్నాము. అయితే ఈరోజు జడ్జిమెంటు పూర్తిగా కేసు కొట్టేసినటువంటి జడ్జిమెంటు అదనపు 5వ పోక్సో ఇన్ఛార్జ్ కోర్టు వారు చెప్పారు. నేను చాలా స్పష్టంగా ఈ కేసులో న్యాయం సక్రమంగా జరిగి ఉండవలసింది, కానీ న్యాయం జరగలేదు. ఫ్యాక్ట్స్ని కానీ న్యాయపరమైన అంశాలని కానీ కరెక్ట్గా చట్టబద్ధంగా కనుక అప్రిషియేట్ చేసి ఉంటే ఈ కేసులో తప్పనిసరిగా నేరస్తులకు శిక్ష పడి ఉండాల్సింది. కానీ న్యాయమూర్తి గారు ఆ ఫ్యాక్ట్స్ గురించి కానీ, లీగల్ పొజిషన్స్, న్యాయపరమైన అంశాల గురించి కానీ సక్రమంగా ఆలోచించలేదు, సక్రమంగా అర్థం చేసుకోలేరు. కనుక ఈ జడ్జిమెంట్ సరైన జడ్జిమెంట్ కాదు. ఈ జడ్జిమెంట్ ద్వారా న్యాయం జరుగుతుందనుకుంటే ఆ న్యాయానికి అన్యాయమే జరిగింది, కానీ న్యాయం జరగలేదు. జడ్జిమెంట్ పూర్తిగా చదివిన తర్వాత దాని మీద స్పెషల్ పీపీగా నా అభిప్రాయాన్ని పోలీస్ డిపార్ట్మెంట్ వారికి, ఇన్వెస్టిగేషన్ వారికి తెలియజేస్తాను. అలాగే కుటుంబ సభ్యులు కూడా నేను తెలియజేస్తాను. ఈ కేసులో న్యాయం జరగడానికి అవకాశాలు ఉన్నాయి. నేరస్తులు శిక్షలు భరించడానికి తగినటువంటి కారణాలు, తగిన ఫ్యాక్ట్స్, లీగల్ పొజిషన్స్ అన్నీ ఉన్నాయి. అందుచేత ఇది ఖచ్చితంగా హైకోర్టుకు అప్పీల్ చేయవలసినటువంటి కేసుగా నేనైతే అభిప్రాయపడుతున్నాను. స్పష్టంగా ఆ అభిప్రాయాన్ని నేను పోలీసు వారికి కూడా రాతపూర్వకంగా తెలియజేస్తాను. అలాగే తల్లిదండ్రులు కూడా ఎక్కడే ఉన్నారు వాళ్ళకు కూడా నేను తెలియజేస్తున్నాను. వాళ్ళు ఏ విధమైన నిర్ణయాలు తీసుకోవడానికి వారు నిర్ణయం తీసుకుంటారు. మేము చెప్పేది ఏంటంటే స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటరా, ఈ కేసులో చాలా న్యాయం జరగవలసినటువంటిది న్యాయం జరగలేదు. న్యాయం కోసం పోరాటం అనేది, న్యాయ పోరాటం తప్పనిసరిగా చేయవలసి ఉంటుంది. వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరొకసారి. జనవరి నుంచి జనంలోకి జగన్. సంక్రాంతి తర్వాత పార్లమెంట్ యూనిట్ గా జిల్లాలో క్షేత్రస్థాయి పర్యటనలకు ప్లాన్.
వేమడోలు ఉంగుటూరు మండలాల్లో సీసీ రోడ్ల నిర్మాణ ప్రగతిని పరిశీలించిన ఎమ్మెల్యే ధర్మరాజు. గ్రామాల్లో మౌలిక వస్తువుల కల్పనకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని వెల్లడి. నైరుతి బంగాళాఖాతంలో తుఫానుగా మారిన తీవ్ర వాయుగుండం. దీని ప్రభావంతో దక్షిణ కోస్తా రాయలసీమలో భారీ నుంచి అతి భారీ వర్షాలు. విజయనగరం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం. కారు అదుపు తప్పి 4 మృతి, మరొకరికి తీవ్ర గాయాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ను ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.